అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్, మీ సెకండ్ ట్రైమెస్టర్లో మీరు ఉంటే మీకు ఎలాంటి చేంజెస్ ఉంటాయి బాడీలో, ఆర్ వాట్ ఆల్ థింగ్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అని. ఇది చాలా ఎక్కువ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ లాంగ్ వీడియో జస్ట్ లైక్ మై ఫస్ట్ వన్. మీరు ఫస్ట్ ట్రైమెస్టర్ వీడియో చూడకపోయి ఉంటే, అండ్ ఇఫ్ యూర్ ఇన్ ఫస్ట్ ట్రైమెస్టర్ అది కూడా చూడండి, బికాజ్ చాలా థింగ్స్ లైక్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఒకే సిమ్టమ్స్ ఒకే టైప్ ఇవి ఉంటాయి. సో అవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశాను. ఐ విల్ ఇంక్లూడ్ దాట్ హియర్, లైక్ ఇక్కడో ఐ డోంట్ నో, బట్ వన్ ఆఫ్ ద దీంట్లో, అండ్ ఆల్సో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ద లింక్ ఫర్ ద ఫస్ట్ వీడియో. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో ఈరోజు నేను చెప్పేది సెకండ్ ట్రైమెస్టర్ గురించి. సో సెకండ్ ట్రైమెస్టర్ అంటే 4th month to 6th month అనమాట. సో మొత్తం కలిపి మన ప్రెగ్నెన్సీలో మనకి 3 ట్రైమెస్టర్స్ ఉంటాయి. సో ఫస్ట్ ట్రైమెస్టర్, సెకండ్ ట్రైమెస్టర్, థర్డ్ ట్రైమెస్టర్. సో సెకండ్ ట్రైమెస్టర్ అప్పుడు ఆల్రెడీ మీ బేబీ ఒక బిస్కెట్ అంతా పెద్దగా అయి ఉంటాడు. సో యూనో అప్పుడు చాలా చేంజెస్ అవుతాయి బాడీలో. అవన్నీ గురించి కూడా మాట్లాడుకుందాం. బికాజ్ అండ్ డిస్క్లైమర్ ఈజ్, ఇది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకుండా మనం సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకునే థింగ్స్ కావు. బట్ అట్ ద సేమ్ టైం మనకి కొన్ని థింగ్స్ మనం యాక్చువల్గా ఇది ఒక థింగ్ లైక్ ప్రెగ్నెన్సీ వల్ల అవుతుంది అని కూడా మనం రియలైజ్ అవ్వం. ఓన్లీ వెన్ ఇట్లాంటివి చూసినప్పుడు మనకి అర్థమవుతుంది, ఇది ప్రెగ్నెన్సీ వలన నేను ఇంకేదో అనుకున్నాను, ఆర్ పట్టించుకోలేదు, కంగారు పడ్డాను, అట్లేనో అవంతా లేకుండా థింగ్స్ దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ విల్ హ్యాపెన్ టు మెనీ ఆఫ్ us డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ వెయిట్ గెయిన్ గురించి మాట్లాడుకుందాం. బికాస్ ఫస్ట్ ట్రైమెస్టర్ అంతా దాని గురించి అయితే మాట్లాడలేదు. బికాస్ ఫస్ట్ 3 months యూజువలీ పీపుల్ డోంట్ పుట్ ఆన్ టూ మచ్ వెయిట్, లైక్ 2 kilos నుంచి కొంచెం ఎక్కువ ఇటు అటు అట్లా పుట్ ఆన్ చేస్తాం మోస్ట్ ఆఫ్ us. బట్ everybody is different again. So second trimester lo they say like on an average per week మనం ఒక pound of weight put on చేస్తారు అని, చేయొచ్చు, చేస్తాము లైక్ దాట్. సో ఒక పౌండ్ అంటే దాదాపు 1/2 kilo. సో ఎవ్రీ 2 weeksకి 1 kilo పెరుగుతుంటా అట్లా అనమాట. సో ఎవ్రీ 2 weeksకి అలా పెరుగుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇది ఒక పెద్ద మిస్కన్సెప్షన్ కూడా ఉంది, దట్ ఇద్దరు కోసం తినాలి మనం, లైక్ బేబీ కోసం కూడా తినాలి. సో ఇంకా ఎక్కువ అంటే మనకి ఎంత ఆకలి ఉంటే దానికన్నా సరే బేబీ కోసం కావాలేమో, తినాలేమో అని చెప్పి ఇంకా ఎక్కువ తింటాం. బట్ టు పుట్ ఇట్ ఇంటూ పర్స్పెక్టివ్, లైక్ అసలు ఎంత ఎక్కువ తినాలి, అసలు ఏం తినాలి, బేబీకి ఎంత క్యాలరీస్ అవసరం పడుతుంది అంటే జస్ట్ 300 calories అండి. లిటరలీ 300 calories అంటే ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ అండ్ ఫ్యూ మేబీ ఒక 2-3 ఆల్మండ్స్ అంతే. దట్ ఈస్ ఆల్. అంతే 300 calories అంటే. బట్ మనకి తెలియకుండా మనం సమ్టైమ్స్ చాలా ఎక్కువ తింటారు. ఐ మీన్ ఇట్స్ నాట్ రాంగ్, లైక్ ఆ టైంలో డైటింగ్ చేసి ఎక్కువ తినొద్దు అని చెప్పట్లేదు నేను. బట్ భయంతో తినొద్దు మనం. సో వీ షుడ్ నో లైక్ అవును ఇంత తింటే సరిపోతుంది అంటే వీ విల్ ఆల్సో ఫీల్ లైక్ మనకు కావాల్సింది మనం తింటాం, అండ్ మన రెగ్యులర్ దానికన్నా కొంచెం ఎక్కువ తింటే సరిపోతుంది అని. దీని గురించి యాక్చువల్లీ నేను ఎందుకు మాట్లాడుతున్నాను వెయిట్ గెయిన్ గురించి అంటే, నాట్ బికాజ్ ఐ వాంట్ నెగటివ్ కమెంట్స్ ఆన్ మై వీడియోస్, బట్ ఇక్కడ దే డూ ఫోకస్ అబౌట్ వెయిట్ గెయిన్ ఆల్సో. నేను ఇంగ్లాండ్లో ఫస్ట్ బేబీ, లైక్ ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు రిదిత్ పుట్టాడు ఫస్ట్ బేబీ, అండ్ అప్పుడు మై మిడ్ వైఫ్ సైడ్ అంటే లైక్ అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వెయిట్ చూసారు, అండ్ దాట్స్ షీ సైడ్ ఇంకా ఏ దాంట్లో వీ విల్ నాట్ వెయ్ యూ, బికాజ్ అట్లా వెయ్ చేస్తున్నప్పుడు డిఫరెంట్గా మదర్స్ విల్ ఫీల్ అరే వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నాను అని చెప్పి న్యూట్రిషియస్ ఫుడ్ తినకుండా అట్లా ఉంటారు. సో మేము దీని తర్వాత ఇంకా వెయిట్ చేయం, బట్ జస్ట్ నీకు స్టార్టింగ్ వెయిట్ తెలియాలని మేము ఇప్పుడు వెయిట్ చేస్తున్నామని చెప్పారు. బట్ సో ఎవ్రీ సింగిల్ ప్లేస్ హ్యాస్ డిఫరెంట్ రూల్స్ అనమాట. అండ్ స్కాట్లాండ్లో ఆవిడ ఫస్ట్ వెయిట్ చేశారు, అండ్ తర్వాత షీ టోల్డ్ మీ లైక్ యాక్చువల్గా చెప్పారు దట్ కొంచెం జాగ్రత్తగా ఉండు, చూసుకో దట్ డోంట్ పుట్ ఆన్ టూ మచ్ వెయిట్, బికాజ్ ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీలో యూ విల్ స్టార్ట్ గెటింగ్ లైక్ జెస్టేషనల్ డయాబెటీస్ ఎక్కువ హయ్యర్ ఛాన్స్ ఉంటుంది, ఆర్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఎక్కువ ఉంటుంది. సో జస్ట్ కీప్ అన్ ఐ అవుట్, బట్ యూ జస్ట్ హ్యావ్ టు ఈట్ నాట్ టూ మచ్. 300 calories is enough అని అంటే. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ లైక్
ఇంగ్లాండ్కి స్కాట్లాండ్కి రూల్స్ డిఫరెంట్ ఆర్ అట్లాగో తెలీదు, ఆర్ లైక్ మిడ్ వైఫ్కి డిఫరెన్స్, లైక్ ఒక డాక్టర్ డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఇట్ కుడ్ బి దాట్ ఆల్సో. సో బట్ ఆవిడ చెప్పినప్పుడు ఐ కైండ్ ఆఫ్ అంటే నేను స్టార్టింగ్ వెయిట్ కూడా కొంచెం ఫ్యూ కిలోస్ ఇటు అటు ఎక్కువ ఉన్నాను అంతే. బట్ ఐ డోంట్ థింక్ దట్ మేడ్ అ డిఫరెన్స్. బట్ యా, so that is this thing. E-videos are being very very long, so I will try to cut short it as much as possible. Trimester like nausea మీకు ఉండుంటే ఫస్ట్ ట్రైమెస్టర్లో అది ఇప్పుడు మోస్ట్లీ తగ్గుతుంది. లైక్ అట్లీస్ట్ 75-80% ఆఫ్ ఉమెన్కి సెకండ్ ట్రైమెస్టర్లోకి ఉండదన్నమాట. బట్ ఫ్యూ పీపుల్ స్టిల్ హ్యావ్ నాషియా ఇన్ ద సెకండ్ ట్రైమెస్టర్ ఆల్సో. అండ్ ఆల్సో ఎనర్జీ ఇప్పుడు ఫుల్ లైక్ సడన్గా ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది బికాజ్ ఐ డోంట్ నో, ఇట్స్ జస్ట్ ద హార్మోన్స్. అండ్ ఆల్సో నెస్టింగ్ ఈజ్ వన్ హ్యూజ్ థింగ్. లైక్ నెస్టింగ్ ఈజ్ బేసిక్లీ లైక్ మనం ఒక బేబీ వస్తున్నాడు అనేసి మనం ఇల్లంతా క్లీన్ పెట్టేసుకుని ఆ అర్జ్ వస్తుంది అనమాట. అంత ఇల్లంతా క్లీన్ ఉండాలి, ఇట్లా నెస్టింగ్ ఫేజ్ అంటారు దాన్ని. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ ట్రూ థింగ్. లైక్ ఇట్ హ్యాపెన్స్, లైక్ నాకు చేతోకి బోత్ ఆఫ్ అస్ హ్యాడ్ దాట్ ఫర్ బోత్ ప్రెగ్నెన్సీస్. సో అండ్ సెకండ్ ట్రైమెస్టర్ బికాజ్ యూ హ్యావ్ మోర్ ఎనర్జీ, లైక్ ఎనర్జీ ఫుల్ ఉంటుంది కాబట్టి చేసేద్దాం అని అట్లా అనుకుని చేస్తాం. సో ఎస్, కమింగ్ టు ఇంకా ఇది లైక్ బర్నింగ్ క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. సో అబౌట్ హ్యావింగ్ లైక్ ఇంటిమేట్ సెక్స్ విత్ యువర్ హస్బెండ్, ఈజ్ ఇట్ నార్మల్ ఆర్ నాట్ నార్మల్, ఆర్ ఈజ్ ఇట్ ఓకే? సో టు బి ఆనెస్ట్, until the last, like complication లేని pregnancy అయితే, like normal pregnancy, if it is not a complicated pregnancy, you can have relationships with your husband until the end అనమాట. సో there is nothing to worry about. బేబీకి హార్మ్ అవుతుంది, బేబీకి తగులుతుంది, అది ఏమీ మనం ఆలోచించక్కర్లేదు, as long as you are comfortable. So that is one very very important thing. That is like you have to be comfortable with it. అండ్ అట్ ద సేమ్ టైం మన బాడీలో జరిగే చేంజెస్ గురించి కూడా మాట్లాడుకుందాం ఇప్పుడు. సో యూ విల్ స్టార్ట్ నోటీసింగ్ యువర్ బ్రెస్ట్ గెటింగ్ బిగ్గర్. ఒక్కొక్కరికి డిఫరెంట్గా అవుతుంది, బట్ యూ విల్ సీ దెమ్ లైక్ గ్రో. సో స్ట్రెచ్ మార్క్స్ చాలా స్టార్ట్ అవుతాయి, లైక్ అరౌండ్ యువర్ టమ్మీ ఏరియా కొంచెం, బట్ లైక్ ద బ్రెస్ట్ ఏరియా కొంచెం బాగా ఎక్కువ వస్తుంది స్ట్రెచ్ మార్క్స్, బికాస్ దే ఆర్ గ్రోయింగ్ టు నర్చర్ ద బేబీ. అండ్ హిప్స్ మీద ఉంటుంది, అండ్ థైస్ మీద. ఇఫ్ యూ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ లైక్ మిర్రర్ ముందు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ బట్ దీనివల్ల వరీ అవ్వక్కర్లేదు, అండ్ మనం బ్యాడ్గా ఫీల్ అవ్వక్కర్లేదు. ఇట్స్ ఆల్ అ నార్మల్ థింగ్ అండ్ ఇట్ విల్ ఫేడ్ అవే విత్ టైమ్. So that's okay. And even with your breast, like the black part of it, like nipple area, will get bigger in size and also like darker in color, and that is perfectly normal. Some women also have like a very dull pain around their hips. అంటే హిప్స్ కూడా గ్రో అవుతుంది బికాజ్ మనం చైల్డ్ బర్త్ అక్కడ నుంచే ఇస్తాం కదా. సో ద పెల్విక్ ఫ్లోర్ ఆల్సో విల్ స్టార్ట్ కొంచెం బిగ్ అవుతుంది. సో ఇఫ్ యూ సీ లైక్ బిఫోర్ యూ హ్యావ్ అ బేబీ అండ్ ఆఫ్టర్ యూ హ్యావ్ అ బేబీ, మన కింద లైక్ స్ట్రక్చర్ వుడ్ హ్యావ్ చేంజ్డ్. దట్స్ బికాస్ ఈ టైంలో అట్లా లైక్ బికాస్ ఆఫ్ హార్మోన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ కీప్ చేంజింగ్. సో కొంచెం యూ విల్ సీ అ వెరీ లైట్ డల్ పెయిన్ అరౌండ్ యువర్ హిప్స్, బట్ దట్ హ్యాస్ అది ఆ పెయిన్ ఉన్నా కూడా ఇట్లా డిసపియర్ అయిపోవాలి. లైక్ ఇట్ షుడెంట్ స్టే ఫర్ టూ లాంగ్, టూ మచ్ అన్కంఫర్టబుల్ కూడా అనిపించకూడదు మీకు. ఇఫ్ ఇట్ ఫీల్స్ అన్కంఫర్టబుల్, ఇప్పుడు అక్కడ మీకు చాలా నొప్పి వస్తుంది అనుకోండి, యూ డెఫినెట్లీ హ్యావ్ టు సీ ద డాక్టర్, బికాస్ ఇట్ కుడ్ బి సంథింగ్ మచ్ మోర్ సీరియస్ దెన్ జస్ట్ గ్రోయింగ్, ఇట్లా లైక్ ద యూట్రస్ గ్రోయింగ్ అనమాట. సంథింగ్ దట్ నాకు చాలా ఫ్యాసినేటింగ్గా అనిపించింది. లాస్ట్ టైం లైక్ రెండేది అప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు ఐ హ్యాడ్ కోల్డ్ ఫర్ లైక్ ఎవ్రీ సింగిల్ డే. ఎంత కోల్డ్ ఉండేదో, ఐ లైక్ కంటిన్యూస్ రన్నింగ్ నోస్ అట్లాగా ఉండేది. అండ్ వెన్ ఐ రీసెర్చ్ ఐ యాక్చువల్లీ ఫౌండ్ దట్ లైక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ ప్రెగ్నెన్సీ అనమాట. ఇట్స్ కాల్డ్ లైక్ rhinitis of pregnancy or something like that. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు అన్ని మెడికేషన్స్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు సేఫ్ కాదు. సో కోల్డ్ మెడికేషన్ కూడా అవాయిడ్ చేయమని చెప్తారు, అండ్ దట్ ఈస్ వాట్ ఐ డిడ్. సో ఏం చేయాలి అంటే స్టీమ్ చాలా బాగా పనిచేస్తుంది. సో స్టీమింగ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో లైక్ అలర్జీస్ వస్తున్నాయి అని అనిపిస్తే, లైక్ అలర్జీ వల్ల వచ్చింది అని అనుకుంటే యూజువల్గా తలస్నానం చేసుకుంటే ఐ ఫౌండ్ దట్ లైక్ కొంచెం హెల్ప్
ఫుల్ ఉన్నది. బికాజ్ అలర్జెన్స్ ఏదైనా జుట్టులో అట్లా బయటికెళ్ళి వచ్చినప్పుడు ఏదైనా ఉండిపోయి ఉంటే అవంతా వాష్ ఆఫ్ అయిపోతే కొంచెం రిలీఫ్గా అనిపించేది నాకు. సో నెక్స్ట్ లైక్ స్లీపింగ్ పొజిషన్ ఎట్లా పడుకోవాలి అని ఒక పెద్ద డౌట్ ఉంటుంది మనకి. యూజువల్గా లైక్ నేను ప్రెగ్నెన్సీ అవ్వకముందు నేను టమ్మీ మీద పడుకోవడం నాకు బాగా అలవాటు. సో ఐ ఆల్వేస్ స్లీప్. నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఎట్లాగా అనేసి, బట్ అలవాటు అయిపోతుంది. ఆ టమ్మీ మీద ఆబ్వియస్లీ పడుకోలేము. ఐ మీన్ ఇనిషియల్ ఫ్యూ మంత్స్లో పడుకున్నా కూడా మనకి భయం వేస్తూ ఉంటుంది, అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది. సో ది బెస్ట్ స్లీపింగ్ పొజిషన్ ఫర్ ఎనీ ట్రైమెస్టర్ ఈజ్ టు స్లీప్ ఆన్ యువర్ లెఫ్ట్ సైడ్. సో సైడ్కి తిరిగి లెఫ్ట్ సైడ్ పడుకుంటే చాలా లైక్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది అండ్ ఇట్స్ ద బెస్ట్ పొజిషన్ టు స్లీప్ ఇన్. బ్యాక్ మీద పడుకోవద్దు అని అంటారు. లైక్ అంటే బేబీకి కూడా అట్లా మంచిది కాదు అని అంటారు. దట్స్ బికాజ్ లైక్ మనం ఇట్లా ఫ్లాట్గా పడుకున్నప్పుడు యూనో అండ్ ఆ ప్రెషర్ మన బ్యాక్ బోన్ మీద పడుతుంది. సో బ్యాక్ పెయిన్ ఈజ్ అగైన్ వన్ మోర్ థింగ్. చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మన ప్రెగ్నెన్సీలో. సో సెకండ్ ట్రైమెస్టర్లో కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది బ్యాక్ పెయిన్ అండ్ ఆల్. అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. If you've not had it any time before, you can still like expect a little back pain ఈ టైంలో. సో అండ్ ఆల్సో మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఆల్ ద హార్మోన్స్ ఇన్ యర్ బాడీ అండ్ హార్ట్ బర్న్ కూడా. సో అవన్నిటి వల్ల ఇట్ ఈస్ వెరీ అన్కంఫర్టబుల్ టు స్లీప్ లైక్ ఇన్ ఫ్రంట్ అనమాట. సో సైడ్కి తిరిగి పడుకుని దాట్ ఆల్సో లైక్ ఒక పిల్లో పెట్టుకుని బిట్వీన్ యువర్ లెగ్స్ లైక్ నీస్ మధ్యలో ఒక పిల్లో పెట్టుకుని ఆర్ యూనో లైక్ హగ్ చేసుకుని పిల్లోని పడుకుంటే చాలా చాలా ఐ ఫెల్ట్ ఇట్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఆల్సో ప్రెగ్నెన్సీ పిల్లోస్ అని వస్తాయి. సో దట్ ఈస్ ఆల్సో వెరీ నైస్. లైక్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఐ హ్యాడ్ అ ప్రెగ్నెన్సీ పిల్లో విచ్ హ్యాడ్ లైక్ బోత్ సైడ్స్లో ఇట్లా సపోర్ట్ లాగా ఉండి, నేను లైక్ ఇక్కడ మేబీ పిక్చర్ పెడతాను. సో మధ్యలో పడుకుంటాం అండ్ ఒక సైడ్ ఒక చిన్న బూస్టర్ లాగా ఉంటుంది అండ్ ఒకటేమో లాంగ్ ఉంటుంది వేర్ యూ కెన్ పుట్ దట్ అండర్ యువర్ అట్లా లైక్ బిట్వీన్ యువర్ లెగ్స్ అండ్ స్లీప్ అనమాట. అండ్ దట్ వాజ్ వెరీ వెరీ కంఫర్టబుల్. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ ట్రైమెస్టర్ అప్పుడు కూడా దాంట్లో కూడా. సో అదే ఈవెన్ నౌ ఆ సెకండ్ ట్రైమెస్టర్లో కూడా యూటీఐ చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ మీకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని హౌ డూ యూ నో ఈజ్ మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఒక బర్నింగ్ సెన్సేషన్ లాగా ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇఫ్ యూ ఫీల్ లైక్ ఇట్స్ లైక్ బర్నింగ్ ఇన్ దట్ ఏరియా, that means you probably have a UTI infection and definitely డాక్టర్ని వెళ్ళి చూడాలి. and how do we avoid it is lots of water, again చాలా ఎక్కువ వాటర్ తాగాలి. and also before and after you have any kind of sexual activity, before and after 2 సార్లు if you pee then అది like it clears off all your urinary tract అనమాట. so that is one way to prevent urinary tract infections. Coming again, one more thing that you can do to avoid urinary tract infections is basically akada it has to breathe down there. So you can wear like cotton underwears or also sometimes just leave it free atlaga. That will also help ani nenu chadivanu. And one more very 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 interesting thing about pregnancy is your gums start to bleed anamata. So like manam brush cheskunnappudu you can see like gums will start to bleed and adi manam normal ga re entidi ani evarki chepkom, but actually it's a very very common thing in pregnancy. Like 80% of the women experience that anamata. And that is why like UK lo atla unte throughout your pregnancy and I think the first year of your child like once they are born డెంటల్ ఇది ఫ్రీ ఉంటుంది బికాస్ దే ఎక్స్పెక్ట్ లైక్ ఆల్ ఉమెన్ టు గెట్ దీస్ థింగ్స్ అండ్ లైక్ ఒకసారి వెళ్ళి చూపించుకుంటే బెటర్ అని. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ వాట్ యూ కెన్ డూ స్పెసిఫిక్గా ఐ డోంట్ రియలీ నో, బట్ బ్లీడింగ్ గమ్స్ ఈజ్ అ కామన్ థింగ్. సో యూ కెన్ టాక్ టు యువర్ డాక్టర్ అబౌట్ దట్ అనిపిస్తుంది. And next thing is the pregnancy glow. So it's like some people have a very 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 like full on like hormones, too much manchi blood flow and everything valla manchi pregnancy glow vastadi and you can literally feel your skin is like glowing, but adi andarki raakapochu. So either way like ochina
you should know that that is because of your hormones, and you're lucky to have that super pregnancy glow. And అది sometimes some people don't have that glow, they actually ఇంకా మనకి స్కిన్ కూడా డార్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ దట్ ఈస్ కాల్డ్ ప్రెగ్నెన్సీ మెలాస్మా అనుకుంటా. సో దానివల్ల ఏంటంటే యూ స్టార్ట్ ఫీలింగ్ లైక్ నెక్ ఏరియా డార్క్ అవుతుంది, కొంచెం ఫేస్ కూడా డార్క్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ దానివల్ల మనం ఏది బాధపడక్కర్లే, వీ డోంట్ హ్యావ్ టు ఫీల్ బ్యాడ్. అది జస్ట్ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల, అండ్ వన్స్ దట్ ఈస్ డన్ అదంతా క్లియర్ అయిపోతుంది. సో దాని గురించి మనం భయపడక్కర్లే, బాధపడక్కర్లే. అండ్ ఆల్సో like pregnancy అప్పుడు one thing that all of us will enjoy is very very good hair. Like hair అయితే ఇట్లా థిక్ వెరీ నైస్ హెయిర్ ఉంటుంది, అండ్ హార్డ్లీ ఎనీ హెయిర్ ఫాల్ అవుతుంది త్రూ అవుట్ యువర్ ప్రెగ్నెన్సీ బికాస్ ఆఫ్ ఆల్ ద గుడ్ హార్మోన్స్ ఇన్ యువర్ బాడీ. బట్ అంతసేపు వరకు బాగా ఎంజాయ్ చేయండి. బట్ యాజ్ సూన్ యాజ్ వీ టాక్ అబౌట్ లైక్ పోస్ట్ పార్టమ్, వీ విల్ టాక్ అబౌట్ హౌ మచ్ యూ విల్ స్టార్ట్ లూజింగ్ హెయిర్. అది ఇంకొక ఎపిసోడ్లో దాని గురించి మాట్లాడదాం, అండ్ వాట్ వీ కెన్ డూ ఆర్ వాట్ వీ కాన్ డూ. So yes, but whatever really really bushy nice hair that you have, enjoy it while it lasts. Again, మనం మాట్లాడుకున్న ఆల్రెడీ చెప్పిన థింగ్ ప్రకారంగానే లైక్ వీ డూ ఫీల్ హంగ్రీ, కొన్నిసార్లు బాగా ఆకలి వేస్తుంది అనిపిస్తుంది, ఆర్ వీ మైట్ రియలీ బీ హంగ్రీ. సో డెఫినెట్గా డోంట్ రియలీ స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఈటింగ్ ఎనీథింగ్. మనకి ఏది అనిపిస్తే అది తినొచ్చు. అండ్ ఆల్సో ఓన్లీ వన్ థింగ్ ఆలోచించడం ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ దట్ హార్ట్ బర్న్, కొంచెం యూనో ఇఫ్ ఇట్ గెట్స్ లైక్ టూ మచ్ ఎవ్రీ సింగిల్ డే, నేనైతే మా డాక్టర్ని అడిగాను. ఐ వాజ్ లైక్ నాకు చాలా ఎక్కువ హార్ట్ బర్న్ ఉంటుంది. I like especially night times, like after dinner my heart burns used to get really lot, so uncomfortable గా నిద్ర పట్టేది కాదు సరిగ్గా. సో ఐ టోల్డ్ ద డాక్టర్, అండ్ డాక్టర్ నాకు ఒకటేమో జెలుసిల్ లాంటిది ఉన్నది ఇంట్లో ఆల్రెడీ, గ్యావిస్కాన్, ఇక్కడ గ్యావిస్కాన్ అంటారు. సో గ్యావిస్కాన్ వేసుకున్నాను చాలా రోజులు. బట్ సమ్ టైమ్స్ హీ గేవ్ మీ లైక్ ఇంకా స్ట్రాంగ్ మెడిసిన్ కూడా ఇచ్చారు, ర్యాంటిడిన్ అనుకుంటా. అండ్ but అది నేను usually, as I said, like I don't really like to take too many medicines, so I kind of avoid them as much as possible. Like over the counter అయితే కొంచెమైనా తీసుకుంటా కానీ, but prescription I don't feel comfortable taking them too much. సో దానివల్ల I try to avoid that as much as possible. బట్ ఎప్పుడైనా దేర్ ఆర్ డేస్ వెన్ చాలా ఎక్కువ ఉంటే, ఇంకా నాకు నిద్ర పట్టట్లేదు, ఇంకా చాలా ఇది అనిపిస్తుంది అంటే, నేను డెఫినెట్గా అది కూడా వేసుకున్నాను. సో కీప్ యువర్ జెలుసిల్ ఆర్ యువర్ గ్యావిస్కాన్ వెరీ క్లోజ్ టు యూ. ఆల్సో లైక్ కొన్ని లైక్ మీరు యుఎస్లో ఉంటే, ఐ నో దెర్ ఇస్ సమ్ లైక్ ట్యూబుల్ టాబ్లెట్స్ విచ్ యూ గెట్, లైక్ ఐ థింక్ దే కాల్ ఇట్ టమ్స్ అనమాట. సో నేను ఒకసారి అప్పుడు తెచ్చుకున్నాను, బట్ ఇక్కడ దొరకదు. సో ఐ డోంట్ హ్యావ్ టూ మెనీ ఆఫ్ దెమ్ విత్ మీ, అది ఒకటే వరకు. అండ్ సో లైక్ ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పినట్టే ప్రీనేటల్ వైటమిన్స్ తీసుకుంటా ఉన్నాను నేను త్రూ అవుట్. సో మీరు కూడా అది తీసుకోవాలి కంపల్సరీ. ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ, లైక్ దెర్ ఇస్ నథింగ్ టు హార్మ్ఫుల్ అబౌట్ ఇట్ కదా. సో తీసుకోవడం ఏముంది. సో దాంతోపాటు ఆల్సో ఐరన్ టెస్ట్ చేయించుకుంటే బెటర్. లైక్ యూజువలీ ఉమెన్ వీ ఆర్ అ లిటిల్ డెఫిషియంట్ ఆన్ ఐరన్, అండ్ దానివల్ల బట్ దెన్ ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటే ఇట్ మేక్స్ యూ లైక్ వెరీ లైక్ స్టూల్స్ గట్టిగా రావడం అట్లాగా అవుతుంది. సో ఐ వాజ్ కాన్స్టిపేషన్ వస్తుంది బేసిక్లీ. సో ఐ వాజంట్ రియలీ ఎంజాయింగ్ దట్ టూ మచ్. బట్ కొన్ని వాటర్స్ ఉంటాయి లైక్ స్పాటోన్ అనుకుంటాను ఒకటి, దట్ ఈస్ లైక్ అ లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ ఐరన్. సో ఐరన్ సిరప్ లాగా ఏదైనా ఉన్నా కూడా ఐ థింక్ దట్ విల్ బి అ గుడ్ ఆప్షన్ మీకు, ఇఫ్ ఇట్స్ ఈజియర్ టు టేక్ ఇట్ దట్ వే. అండ్ ప్రెగ్నెన్సీలో హెడేక్స్ కూడా చాలా చాలా కామన్. నేను ఐఎమ్ దట్ పర్సన్, నాకు లైక్ అందరూ హెడేక్ అంటుంటే అసలు ఏంటి అని అనుకునేదాన్ని. బట్ ఐ రియలైజ్ ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు, ఓహో హెడేక్ అంటే దీనే అంటారా అని అనుకునేదాన్ని. సో ప్రెగ్నెన్సీలో హెడేక్స్ ఆర్ కామన్, అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ అప్పుడు ఎందుకు వస్తుందని. ఒకటేంటంటే మనం ఇంత అన్కంఫర్టబుల్గా ఉంటాం కదా, సో దానివల్ల మనకి యూనో ఇది రాదు, లైక్ సరిగ్గా నిద్ర పట్టకపోతే తలనొప్పి వస్తుంది, అండ్ డిహైడ్రేట్ అయిపోయి ఉంటాం. సో మనం వాటర్ ఎక్కువ మర్చిపోతూ ఉంటే దానివల్ల వస్తుంది. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ హార్మోన్స్ విచ్ ఆర్ రన్నింగ్ అండ్ డాన్సింగ్ ఇన్ అవర్ బాడీస్, సో దే ఆల్సో కాజ్ లాట్ ఆఫ్ హెడేక్స్. But again, as I always say, like anything మీరు ఎక్కువ అనిపిస్తే please consult your doctor and take the right medication for which is safe for pregnancy.
18th or 20th వీక్ ఆ టైంలో మీకు జెండర్ స్కాన్ ఇస్తారు. ఐ నో ఇండియాలో దే డోంట్ అలౌ జెండర్ రివీల్ చేయరు. బట్ ఇఫ్ యూర్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ 18 to 20 వీక్స్ అప్పుడు యుల్ గెట్ అ జెండర్ స్కాన్. అండ్ జెండర్ స్కాన్ ఒకటే కాదు, లైక్ ఇండియాలో కూడా ఆ టైంలో వెన్ దే డూ అ స్కాన్ దే డూ లైక్ అ ఫుల్ అనామలీ స్కాన్. లైక్ మొత్తం వాట్ ఎవర్ they can see about the baby heart. It's a very very long scan anamata. And either our scan specifically I remember because you have to go with a very full bladder. So full bladder లేకపోతే కనిపించదని దే కీప్ సెండింగ్ యూ బ్యాక్, లైక్ వెళ్ళి వాటర్ తాగిరా అని. అండ్ ఐ రిమెంబర్ నేను ఫుల్గా లైక్ నేను అప్పటికి తాగేసే వెళ్ళాను. బట్ ఈ హ్యాడ్ ఐ ఐ అంటే మనం ఇంట్లో నుంచి తాగెళ్తే అక్కడికి వెళ్ళేసరికి బాత్రూమ్ వచ్చేస్తుంది. సో నేను అక్కడికి వెళ్ళేసరికి బాత్రూమ్ వచ్చేస్తుంది అని అప్పుడు నేను స్కాన్ కోసం వెయిట్ చేసి చేయలేనని చెప్పి అక్కడికి వెళ్ళాక తాగాను. అండ్ అది అంత లోపల కిందకి వెళ్ళి ఇట్లా వెళ్ళలేదనమాట. సో ఈవెన్ దెన్ షీ హ్యాడ్ టు మేక్ మీ వెయిట్. అండ్ బాగా వెయిట్ చేసి తాగుతూనే ఉన్నా వాటర్. అండ్ దెన్ తర్వాత స్కాన్లోకి వెళ్ళినప్పుడు షీ కెప్ట్ ప్రెస్సింగ్, ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తుంటే ఐ వాజ్ లైక్ అబ్బా. బట్ షీ హ్యాడ్ టు చెక్ కదా. సో నేను లైక్ ప్లాటర్ మీద బర్స్ట్ అయిపోతుందేమో అనుకున్నా. బట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద స్కాన్ విచ్ ఇస్ అ లాంగ్ వన్, తర్వాత washroom ke liye I was okay. So yes, that is when you have a scan. And also they also offer you a Down syndrome test antaru dani. Down syndrome test is basically like 2 stages lo untadi. Oka stage is I think they do like a blood test, and dantlo konchamaina undi ane like they undi anpinchadu dantlo. I think they have like a probability, something they do like high chance undi అని అనుకుంటే they'll do a second test which is some nuclei some test, I don't remember. But అది నేను చేయించుకోలే for both my pregnancies only because I don't know. Ante second, first is perfectly normal, like just the blood test. But the second one, which if they suspect that there is something, a second one చేసిన దాంట్లో some people I've heard may have miscarriages. But that is not to say ఇది చేయించుకోకూడదు అని కాదు. It's everybody's personal choice. నాకు I did not feel comfortable. I was like, no matter what, I'm going to have this baby. So తెలుసుకోకపోయినా, I mean తెలుసుకోకపోయినా I won't really have too much difference అని అనిపించింది. So I did not go for it. But that is about the Down syndrome test. జెండర్ తెలుసుకున్నప్పుడు ఈ టైంలోనే you will also, some people will get what they wanted, like boy kavalante boy, girl kavalante girl, and some people don't get what they wanted. So and both of that is perfectly normal. So manaku kavalsindi manaku vachite you will be happy. Even if not, then you will have a lot of time to digest the fact that you're not having what you have, like a girl kavalante adi. I think that is why if you have a choice, then na prakaranga you should find out your gender, the baby's gender, because it will give you time to bond and digest the fact. Like for the second one I wanted a girl and I was like appa girl avutnemo anukunna, but it was a boy. But even then, I mean, I'm not saying are atla ani kaadu, but adi సస్పెన్స్ లాస్ట్ వరకు పెట్టుకోవడానికన్నా ముందే చూసి అదే I was like okay. అప్పటి నుంచి it felt, even now it feels too normal. It feels like I was supposed to have 2 boys laga. So I'm like I cannot imagine myself having a girl ippudu. But appudu I was like oh girl emo atla anukunna. So it's good. I think gender disappointment once the baby comes appudu vaste it is even bigger. But mundu aithe it gives you a lot of time to like think about it and make up your mind ante. That's my just my little opinion. ఇక్కడ ఇప్పుడు ఎక్సర్సైజెస్ ఏం చేయాలో మనం ముందు దాంట్లో కూడా మాట్లాడుకున్నాం. you can go swimming as much as you want, and also yoga, prenatal yoga is very helpful, like I said munde, because ee time lo also swelling vastundi. You can see swelling on your feet, on your hands atlaga, and it's very uncomfortable sometimes. It's like chala pedda swelling, legs baga swell avutayi. But you have to also mention this to your doctor, baga swelling vaste kuda, because there's some things that they have to keep an eye on.
I think is something to do with ఒక veins ఏదో కూడా అది వచ్చిందా అంటే also they have to know that it's అది it could be that అని. So just keep an eye out on your swelling of your hands and legs. And hands swell అయినప్పుడు please take out your rings before like it becomes too much, because once your hands are really swollen, మీ finger rings తీయడం చాలా పెయిన్ఫుల్ అయిపోతుంది. This is my experience. So my friend had this problem, and so I'm like, అందుకని I keep telling other people, like, if you notice that మీ hands swell అవుతున్నాయి అని అనుకుంటే immediately take out your finger rings. And కాళ్ళు స్వెల్ అవుతున్నాయి అనుకుంటే మెట్లు వేసుకుంటాం కదా, even that one, because once it's fully swollen తీయడం చాలా కష్టం and it's very painful. Second trimester, you might also see a little spike in your libido, so you might want to get more intimate with your husband. As I said, mundu cheppinattu, it is perfectly normal and safe to do so. Flight ekkocha, holidays kellocha in your second trimester? Yes, you can. 34 to 36 weeks majlo, that is when you need to stop flying. So second trimester you are perfectly all right to go holidays kellochu. They call baby moon. So nenu chetu we went for both are this thing. So before the baby arrives, a big vacation where only like Ridut lenappudu, Ridut pregnant unnappudu, we had one in Barcelona, so it was only me and Chetu, and I still like cherish those moments where we had. Inka the next thing in November lo ellam, and Jan lo we had the baby, and it changed our life, right? So that is one thing which I cherish a lot. And even before Renith was born, Ridit and me and Chetu, 3 of us went to Disneyland for my baby moon last time, and even that, like, Ridit loved it, and he's like, I can't wait for Tamudu to grow up and inkokasari eldam anatla. So if you have the chance, if corona time lo, I know it won't be possible, but try to do something with your husband or with your firstborn, so that you cherish these moments, like a photo shoot. Like me own photos ana teeskochu, like cameras now are like చాలా మంచి cameras untunnai, so you can take like very good photos of yourself and remember these moments, which because they'll never really come back. అట్లా అని చాలా డబ్బులు వేసుకుని వెళ్ళి photographers తో తీయించుకోమని చెప్పట్లేదు, but something that you love as a mother, like that you want to cherish, avi meru memories ka pettukondi. It helps a lot when you're feeling very down, like postpartum appudu you'll feel very depressed. Some people may feel very depressed. If it is me, yes, definitely. With both my pregnancies I think I am still battling with postpartum depression. So some days are super high, some days are like super low, and first time I was like, I did not know what was happening, but this time I kind of know what is happening. And then, so definitely postpartum depression gurinchi like a full episode maatladukundam manam. And second trimester lo you might also start feeling like pain ikkada, carpal tunnel syndrome antaru. If you're working, you would know that, like laptops మీద ఇట్లా కూర్చొని టైప్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎక్కువ ఇట్లా చేసినప్పుడు ఇక్కడ వస్తుంది. బట్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ కామన్ థింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ చైల్డ్ బర్త్. లైక్ రిదిత్ అప్పుడు ఐ హ్యాడ్ దాట్. సో నాకు పెద్ద ఇట్లా కాస్ట్ లాగా వేశారు, బికాస్ చాలా పెయిన్ ఉండేది అక్కడ. అండ్ లైక్ ఆఫ్టర్ హీ వాజ్ బోర్న్ ఐ యూస్ టు ఆల్సో ఎక్కువ రెపిటేటివ్ మూమెంట్స్ వాడిని ఎత్తుకుని సేమ్ ఒక యాంగిల్లో. సో బాగా నొప్పి వచ్చిందనమాట. So just keep an eye out. If it's paining here, it could be because of pregnancy, and tell your doctor about it. Have like a very prominent line that comes, like a black line laga vastudi across your tummy. It's called a line, linea nigra or I don't know how to pronounce it, but adi vastudi, and it disappears once you have the baby. So yeah, that is nothing to worry about. Pregnancy is again a very fun time to have hemorrhoids. Hemorrhoids is basically piles laga, and it happens very commonly because we are constipated sometimes. So the way to handle it is, again, drink lots of water, as well as adi vachin rangane, please, if you ask your doctors, you'll get like some creams, hemorrhoid creams untai, which are very helpful. So don't feel shy about it. Like some things manaki chala, they're too embarrassing to talk about.
అండ్ సో వీ డోంట్ వాంట్ టు టెల్ ఎనీబడి అబౌట్ ఇట్, ఏది చెప్తే ఇట్లా ఏంటి అట్లా అనిపిస్తుంది. బట్ అగైన్ నేను ఎప్పుడు చెప్తున్నట్టే చైల్డ్ బర్త్ అండ్ ప్రెగ్నెన్సీ చాలామంది మనకన్నా ముందు చేశారు అండ్ మనకన్నా తర్వాత చాలామంది చేస్తారు. అండ్ ద డాక్టర్స్ హ్యావ్ ఆల్వేస్ సీన్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. సో వాళ్ళ దగ్గర మనం పెద్దగా షై పడక్కర్లేదు, ఇట్స్ ఓకే. అండ్ మనం చాలా థింగ్స్ మర్చిపోతూ ఉంటాం. సో లైక్ నేను నార్మల్గా కూడా అలానే, బట్ నౌ దట్ ఐఎమ్ అ మదర్ ఐ కెన్ ఆల్వేస్ సే లైక్ ఐ హ్యావ్ అ బేబీ బ్రెయిన్. సో ప్రెగ్నెన్సీ అప్పుడు యూ టెన్ టు హ్యావ్ లైక్ యూ టెన్ టు ఫర్గెట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. యూ కెన్ టు లైక్ ఏంటి ఇది అన్నీ మర్చిపోతూ ఉన్నాను అట్లా అనుకుంటే దట్స్ బికాస్ ఆఫ్ యువర్ ప్రెగ్నెన్సీ. అండ్ ఆ ప్రెగ్నెన్సీ అయిపోయాక అది వెళ్ళిపోతుందని నేను చెప్పలేను, బికాస్ ఐ థింక్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఇట్స్ హియర్ టు స్టే. But yes, so whatever, if you keep forgetting things, you can always say pregnancy valla marchipotunnanani. So yes, so that's the video today, Andy. I really hope it was helpful. If it is helpful and meeku nachite matram definitely ga like, share and subscribe cheskondi. And also please let me know like meer ఏ month lo unnaru, what trimester, what other videos you think will help you. I am always to help here to help you, because Nenu, we live in a country far away from India, and like mana mummy వాళ్ళకి తెలిసింది కూడా it's a very few things ఇక్కడ ఎట్లా జరుగుతుంది ఇవన్నీ కూడా. So I had to figure out a lot of things on my own. So దానివల్ల I think I'm very passionate about sharing this knowledge that I have about childbirth and child rearing and relationships. So let me know, even if you want to talk about like husband relationship with your husband, how to keep the spark alive with after pregnancy or before pregnancy or during pregnancy. So let me know what do you want to see, and I will make more videos on this. I'll see you all in my next video. Bye bye.